సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. కర్నూలు జిల్లాలో సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. కరోనా టైంలో రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాయలసీమను కలుపుతూ కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పార్వతీపురం జిల్లా పాలకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గా పనిచేస్తున్న సోలకిరికి చెందిన వెంకటేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమ్మెల్యేను తిట్టడంతో కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ చంద్రమౌళి పెందుర్తిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అతిగా వాడి చిక్కుల్లో పడొద్దని సీఐ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు ఆలయాల్లో దొంగలు పడ్డారు. 3 ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అర్చకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా వేపాడ పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పెట్రోల్ పోసుకునేందుకు యత్నించడంతో స్థానికులు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర చేపట్టారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు తన తల్లి పేరుపై మొక్కలు నాటారు. పలు కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా పాటిమీదగూడెంలో ఊరంతా కలిసి చేపల వేటకు వెళ్లారు. మృగశిర కార్తె కావడంతో ఊర చెరువు చేపల వేటతో కోలాహలంగా మారింది. ఊరంతా చేపల కోసం గాలింపు చేపట్టడంతో ఫిష్ ఫెస్టివల్ గా మారిపోయింది ఆ గ్రామం. హైదరాబాద్ లో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్సీ కోదండరాం అందజేశారు. వీరశైవ లింగాయత్ బలిజ యువజన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరశైవుల విద్యార్థులు చదువులో ముందంజలో ఉండాలని ఎమ్మెల్సీ కోరారు. విజయనగరం జిల్లాలో డీసీసీబీ చైర్మన్ గా కిమిడి నాగార్జున బాధ్యతలు స్వీకరించారు. సహకార బ్యాంకు ద్వారా వ్యవసాయ రంగానికి తన తోడ్పాటును అందిస్తామన్నారు. సీఈఓ ఉమామహేశ్వరరావు నాగార్జున చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగబద్ధంగా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళకు మాయమాటలు చెప్పిన దుండగుడు చైన్ కడియాలు లాక్కెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా జరిగింది. అక్షరాభ్యాసానికి పూజా సామాగ్రిని ఆలయ అధికారులు ఉచితంగా అందించారు. పిల్లల చేత అక్షరాలు రాయించిన తల్లిదండ్రులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. పద్మశాలీలందరూ ఐక్యమత్యంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. హైదరాబాద్ రామ్నగర్ లో పద్మశాలి సేవా సంఘం కొత్త భవనాన్ని ఎమ్మెల్యే గోపాల్ ఆవిష్కరించారు. పద్మశాలీలు సామాజికంగా ఎదిగి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.